హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చేసి చూపిస్తాను. నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే పిల్లలకి, పెద్దలకి, కంటికి, వంటికి ఎంతో ఆరోగ్యాన్నిచ్చే స్వీట్ అండి ఇది. ఈ స్వీట్ ప్రతి ఒక్కళ్ళు చేసుకొని తినండి. ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దాం. ఈ స్వీట్‌కి కావాల్సినవి 2 బొప్పాస్కాయలు. ఇవి పచ్చిగా ఉండాలండి. బొప్పాస్కాయలు ఎట్టి పరిస్థితుల్లో మొగ్గకూడదు. ఎంత పచ్చిగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది స్వీటు. కాబట్టి పచ్చి బొప్పాస్కాయలు తీసుకొని నీట్‌గా శుభ్రంగా కడిగేసి ముక్కలు కోసి నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలా తురిమి పక్కన పెట్టుకోండి. ఇది మిక్సీలో మాత్రం వేయొద్దు. మిక్సీలో వేస్తే అసలు టేస్ట్ బాగోదు. నేను తీసుకున్న తురుమైతే ఖచ్చితంగా ఒక బౌల్ వచ్చిందండి. ఆ బౌల్‌లో హాఫ్ బౌల్ షుగర్ తీసుకోండి. షుగర్ అనేది మీరు తినే స్వీట్‌ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మీరు స్వీట్ ఎక్కువగా కావాలంటే హాఫ్ వేసుకోండి. లేదు అంటే ఇంకా తగ్గించుకోండి. తగ్గించుకున్న స్వీట్ బావుంటుంది. కాబట్టి మీరు తినే తీపిని బట్టి వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని, మీరు తురిమి పక్కన పెట్టుకున్న ఈ బొప్పాస్కాయ తురుము ఏదైతే ఉందో దాన్ని దాంట్లో వేసేసి దగ్గరికి అయ్యేంత వరకు సిమ్‌లోనే పెట్టి వేయించుకోండి. అందులో అంటే ఆ బొప్పాస్కాయ నుంచి వచ్చే వాటర్ అంతా మనకి ఎగిరిపోవాలి. మొత్తం అంటే ఈ ఎగిరిపోతున్న ప్రాసెస్‌లోనే ఈ బొప్పాస్కాయ గుజ్జంతా ఉడికిపోతుందనమాట. దీన్నిలాగా సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేస్తే చూసారు కదా! ఇలా దగ్గరగా అయిపోతుంది. ఇది ఇంకా దగ్గరకి అయిపోవాలండి. అంటే మనం నెయ్యి వేసాం కదా! ఆ నెయ్యి మనకి తేలేంత వరకు. నెయ్యి కూడా పెద్దగా ఏమి పడదు. ఆహ్, నెయ్యి ఒంటికే మంచిది కాబట్టి వేసుకునేలా ఉంటే మీరు వేసుకోవచ్చు. లేదంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో బాగా మగ్గిపోయింది కాబట్టి మనం ఏదైతే కొలత పెట్టుకున్నామో హాఫ్ బౌల్ షుగర్ కూడా వేసి ఇది 2 బాగా కలిసేంత వరకు మిక్స్ చేయండి. కానీ ఇలాంటివి చేసేటప్పుడు గిన్నె ఖచ్చితంగా దలసరిగానే ఉండాలి. లేదంటే మాడిపోతుంది. మాడిపోతే అసలు ఎట్టి పరిస్థితిలో టేస్ట్ అయితే బాగోదు. కాబట్టి చూసుకోండి. కింద అడుగు మందంగా ఉన్న గిన్నెనైతే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు అందులోకి కొన్ని జీడిపప్పులు రోస్ట్ చేసుకొని ఇలా నేతిలో బాగా వేయించుకొని వీటిని కూడా మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం షుగర్ వేసాం కదండీ! చూసారు కదా! మొత్తం అంతా కరిగిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం యాలకుల పౌడరు అండ్ మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు కూడా వేసి బాగా కలిపి నెయ్యంతా బాగా పైకి తేలేంత వరకు చూసారు కదా! ఇలా వచ్చేంత వరకు చేసుకోండి. అంతే ఎంతో రుచికరమైన బొప్పాస్కాయ హల్వా రెడీ. ఇది ఇంకా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి. తింటున్నట్టే ఉండదు. కానీ చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారని మీకు ట్రై చేసింది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.